సో కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు చూద్దాం. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి వివిధ గవర్నమెంట్ హాస్టల్స్లో ఏ మాత్రం పరిశుభ్రత పాటిస్తున్నారు అన్నట్టుగా తీసుకున్నటువంటి వార్త ఇది. శుభ్రత నాణ్యత ఎంత? ఇక చదువుల కోసం కేజీబీవీలు గురుకులాలు ప్రైవేటు వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు నాణ్యమైన శుభ్రమైన ఆహారం అందుతుందా? ఇటీవల రాష్ట్రంలో పలు హాస్టల్లో వెలుగులోకి వచ్చిన ఘటనతో ఈ అనుమానం తలెత్తుంది. హైదరాబాద్ జేఎన్టీయూ హాస్టల్లో భోజనంలో పురుగులు కనిపించాయి. సంగారెడ్డి జిల్లాలోని జేఎన్టీయూ వసతి గృహంలోనూ అల్పాహారం చట్నీలో చిట్టెలుక ఈదుతూ కనిపించింది. ఇదిగా మొత్తం కరీంనగర్ వ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలలు 12 ఉన్నాయి. వైద్య విద్యా సంస్థలు 6, కేజీబీవీలు గురుకులాలు 83, పాఠశాలలు అయితే 2989 ఉన్నాయి. ఇంటర్ డిగ్రీ కళాశాలలు 249, డిగ్రీ పీజీ కళాశాలలు 214 ఉన్నాయి. సో కానీ ఇక్కడ మరి నిజంగానే విద్యార్థులకు పరిశుభ్రమైన శుచికరమైన ఆహారం అందుతుందా అంటే డౌటే వ్యక్తమవుతుంది. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తున్నారు. వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతనే వంట పనికి ఉపక్రమించాలి. వడ్డించే సమయంలో తప్పనిసరిగా చేతికి తొడుగులు ధరించాలి. వంటశాలల్లో నుంచి నీరు బయటికి వెళ్ళే కాలువలో ఆహార పదార్థాలు ఉండకుండా చూసుకోవాలి. కాలువ నీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోయేలా చూడాలి. ఇవన్నీ జాగ్రత్తలు చెప్తున్నారు. సో చాలా కాలేజీల్లో సరైన శుభ్రత పాటించట్లేదు అన్నట్టుగా తీసుకున్నటువంటి కథనం ఇది. దీంతో పాటుగా నిన్న జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎడతెరిపి లేని వర్షం కురిసింది. కరీంనగర్లో బాలుడిని పాఠశాలకు తీసుకెళ్తున్నటువంటి తల్లి ఇక ఇది వీణవంక చెక్ డ్యామ్ ఎట్లా మత్తడి దుంకుతుందో చూస్తున్నాం. ఇక జమ్మికుంట ఇల్లంతకుంటలో 21.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సైదాపూర్లో 10 సెంటీమీటర్లు, కరీంనగర్లో 6, గన్నేరువరంలో 6, ఇట్లా ఇక చొప్పదండిలో 8.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవి ఇక కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు.